అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్జిఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా స్కూల్ గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మంగళగిరి వేదికగా త్రోబాల్కు సంబంధించి నేషనల్ సెలక్షన్కి సంబంధించి స్టేట్ లెవెల్, ఇంటర్ డిస్ట్రిక్ట్ లెవెల్ గేమ్స్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఎంపిక కాబడిన వాళ్ళు నెక్స్ట్ నేషనల్ గేమ్స్లో పార్టిసిపేషన్ చేస్తారు. పిల్లలు కూడా చాలా బ్రహ్మాండంగా, ఇంతకుముందు కంటే గతంలో స్కూల్ గేమ్స్ని సరిగా పట్టించుకోలేదు. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత పిల్లలకు యూనిఫామ్ కావచ్చు, అదేవిధంగా అలవెన్స్ల విషయంలో కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, ఫుడ్ కానీ, అకామిడేషన్ విషయంలో ముందుగానే 50% విడుదల చేసి వాళ్ళకు కావాల్సిన విధంగా సౌకర్యాలు కల్పించి దానికి అనుగుణంగా కూడా కార్యాచరణ రూపొందించడం జరిగింది. అందువల్లనే ఈరోజు బ్రహ్మాండంగా అనుకున్న తారీఖులో నవంబర్, డిసెంబర్ కంతా ఆల్ గేమ్స్ సంబంధించి మీట్లు అయిపోయాయి. వాళ్ళందరూ కూడా క్యాంపుకి నెక్స్ట్ నేషనల్ మెడల్స్ సంబంధించి ఏదైతే పోటీలు ఉన్నాయో వాటికి క్యాంపుని కూడా తొందరగానే నిర్వహించింది. అయితే స్పోర్ట్స్ అథారిటీగా రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించాలి. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అనుగుణంగా ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చాలి. ఇట విద్యాశాఖ, స్పోర్ట్స్ అథారిటీ కంబైన్డ్గా స్కూల్ లెవెల్ నుంచే గేమ్స్ను ప్రోత్సహించడం వల్ల పిల్లలు 18 ఏళ్ళు 20 ఏళ్ళకే వెల్ ట్రైన్డ్ ప్లేయర్స్గా మారుతారు. తద్వారా ఆ పిల్లలు కానీ అకాడమీలకు కానీ తీసుకొని వాళ్ళని ట్రైన్ చేయగలిగితే ఒలింపిక్స్లో పార్టిసిపేషన్ చేసి మెడల్ సాధించే పరిస్థితుంది. కాబట్టి ప్రైమరీ స్కూల్ నుంచే వీటిని వీళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇట స్కూల్ ఎడ్యుకేషన్ కానీ స్పోర్ట్స్ అథారిటీ కూడా జరుగుతుంది. దాంతోపాటు ప్రతి స్కూల్కి కూడా స్పోర్ట్స్ మెటీరియల్ అతి తొందరలోనే కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు అమరావతి వేదికగా స్పోర్ట్స్ క్యాపిటల్ కూడా అతి తొందరలోనే తీసుకొని రావడం జరుగుతుంది. 27 నాటికి నేషనల్ గేమ్స్ను పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు సంకల్పంతో ఉన్నారు. తదకు అనుగుణంగా కూడా కార్యాచరణ రూపొందిస్తున్నాం. నేను బాధ్యతలు తీసుకున్న రోజే శాప్ను ప్రక్షాళన చేస్తా. గతంలో 5 సంవత్సరాలు క్రీడలను రాజకీయ క్రీడలుగా వాడుకున్నారు. రాజకీయ ప్రచారాలకు క్రీడలు వేదిక చేయబడింది. క్రీడాకారులు ఆ విధంగా క్రీడా రంగాన్ని వాడుకోవడం జరిగింది. మీరు చూశారు ఆడుదాం ఆంధ్ర, దాని ఉద్దేశం ఏందని నేను రివ్యూ చేస్తే స్కూల్ లెవెల్ నుంచి కదా గేమ్స్ పెట్టాల్సింది, మీరు ఎందుకు 17 సంవత్సరాలు మించిన వాళ్ళకి ఆడుదాం ఆంధ్రలో భాగస్వామ్యం కల్పించారంటే, సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన స్కూల్ లెవెల్ నుంచి డెవలప్ చేయాలని. అప్పుడున్న ప్రభుత్వం మీరు ఈ లెవెల్ నుంచి అయితే మాకు అనవసరం, మాకు ఉపయోగం లేదు, మాకు 17 సంవత్సరాల నుంచి ఏ గేములు ఆడించగలుగుతారో, ఏం ఆట ఆడగలుగుతారో వాటినే పెట్టండి. ఎందుకంటే ఆ 17 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు ఓటర్లుగా ఉంటారు. ఆ ఓటుకి పబ్లిసిటీ కోసం టీషర్ట్లు కొట్టి, నాసిరకం బ్యాట్లు ఇచ్చి, నాసిరకంగా ఎట్టంటే అట్ట పెట్టి మొత్తం ఆటలనే రాజకీయ క్రీడలో భాగస్వామ్యం చేసి ఆ విధంగా ఆడుదామని పెట్టారు. 119 కోట్లు తిన్నారు, బొక్కారు. దాని మీద ఇప్పటికే సిఐడికి లేఖ రాయడం జరిగింది, వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సిఐడి డిపార్ట్మెంట్ వారు కూడా స్పోర్ట్స్ అథారిటీకి వచ్చి దానికి కావాల్సిన ఆధారాలు కూడా తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ మాకు కక్ష సాధింపులు లేవు. చట్టం తన పని తను చేసుకోబోదు. ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టేలేదు. మేము చేయాల్సిన ప్రక్రియ మేము చేసాం. ఇప్పుడు అది విచారణలో ఉంది. దాని మించి నేను మాట్లాడితే అధికార పార్టీగా మేమేదో దాన్ని రాజకీయంగా మేము ప్రోత్సహిస్తున్నాం, వాళ్ళ మీద కక్ష సాధిస్తున్నారనే మాట వస్తుంది. కాబట్టి మేము చేయాల్సింది, ముఖ్యంగా నేను చేయాల్సింది ఏమి చేయాలో అది అన్నీ చేసేసా. చట్టం తన పని దాన్ని చేసుకోబోతుంది. దాంతోపాటు గతంలో క్రీడలను సర్వనాశనం చేసింది స్పోర్ట్స్ అథారిటీ. ఆ చైర్మన్ ఉన్నాడో లేడో తెలియదు. చాలామందికి చైర్మన్ అంటే ఎవరో కూడా తెలియదు. అసలు ఏ క్రీడ ఎప్పుడు ఆడారో తెలియదు, ఏ క్రీడాకారుని ప్రోత్సహించారో తెలీదు, ఏ క్రీడాకారుని అభివృద్ధి చేశారో తెలీదు. ఒక లెక్క లేదు, ఒక పక్క లేదు. ఆ విధంగా గతంలో స్పోర్ట్స్ అథారిటీ పనిచేయడం జరిగింది. వాటన్నిటిని చెక్ పెడుతూ ఒక పద్ధతి ప్రకారం ఇట్లా పాలసీని తీసుకొని వచ్చాం. దాంతోపాటు గతంలో 5 సంవత్సరాల్లో ఫేక్ సర్టిఫికెట్లకు అడ్డగా స్పోర్ట్స్ అథారిటీ పనిచేయడం జరిగింది. వాటిని కూడా చెక్ పెట్టడానికి డిజిటల్ యాప్ను తీసుకొని వచ్చి, డీజీ లాకర్ సిస్టమ్ తీసుకొని వచ్చి, పిల్లల ఆధార్ కార్డును దాంట్లో అప్లోడ్ చేసి
ఏ పిల్లలు ఏ గేమ్లో స్టార్ట్ అయ్యారు, ఎక్కడ ఎండ్ అయ్యారు, నేషనల్లో ఎండ్ అయ్యారా, ఏషియన్ గేమ్లో ఎండ్ అయ్యారా, లేకపోతే ఖేలో ఇండియా గేమ్స్ వరకు వెళ్ళారా, స్కూల్ గేమ్స్ లెవెల్ వరకు వెళ్ళారా, ఎక్కడ ఎండ్ అయితే అక్కడ వరకు వాళ్ళ సర్టిఫికెట్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇది ఒక పద్ధతి ప్రకారం ఈ 3 నెలల్లో చేయడం జరిగింది. భవిష్యత్తులో ఒక మంచి పునాది పడుతుందని ఆశిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.